మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ టెక్నిక్స్ చాలా బాగా ఉపయోగపడ్డాయి. దట్స్ నో డౌట్. అండ్ అఫర్మేషన్స్ గురించి మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయి. నేను పర్సనల్గా నేర్చుకున్నది ఏదైనా ఉంది అని అంటే, ప్రీవియస్ వీడియోలో ఒక డిసిప్లిన్ చాట్ లాగా ఒకటి చెప్పడం, 3 టిప్స్ మీరు చెప్పడం, అదే పర్సనల్గా నేను కూడా దాన్ని వర్కౌట్ చేశాను. వండర్ఫుల్ సార్, గాట్ ఎ గ్రేట్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొన్ని చెప్పలేము కదా మనం మామూలుగా ఆన్ స్క్రీన్, బట్ ఐ గాట్ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. చూడండి, నేను చెప్తున్నాను, చాలా మంది లైఫ్ అంటే కీప్ గోయింగ్ అంటారు. నేను కీప్ గోయింగ్ అన్ను కీప్ గ్రోయింగ్. చాలా మంది అంటారు ఎస్ కీప్ గోయింగ్ అంటారు కదండి. మీరు చూస్తే నేను చెప్పేది ఏంటంటే కీప్ గ్రోయింగ్, నాట్ గోయింగ్. సో లైఫ్లో మీరు గుర్తుపెట్టుకోండి, మనం గోయింగ్ కాదు గ్రోయింగ్కి వెళ్ళాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కంపల్సరీగా వాడమని చెప్తాను. సో నిన్న కూడా చెప్పాను, చాలా వీడియోస్ సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఫాలోయింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. అనుష్క శర్మ గురించి చెప్పాను. సో నా క్లాసెస్లో మనం రీసెంట్గా షారుఖ్ ఖాన్ గురించి చెప్పాను. షారుఖ్ ఖాన్ ఎలా, నేను రీసెంట్గా ముంబై వెళ్ళాను. ముంబై వెళ్ళి షారుఖ్ ఖాన్ హౌస్ మన్నత్ కూడా విజిట్ చేశాను. సో అంటే వీళ్ళందరూ ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ వాడారు అని కొన్ని వైబ్రేషన్స్ మనకు చాలా అవసరం. అవి నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఇస్తుందండి పక్కాగా. సో అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియో వెరీ వెరీ పవర్ఫుల్. ఏంటంటే యూనివర్స్ మనకి మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. సార్ మంచి చేస్తుంది, చెడు చేస్తుందా? అదెలా, ఎందుకు చెడు చేస్తుంది అని అంటే జాగ్రత్తగా ఉండండి. చాలామంది అనుకుంటారు యూనివర్స్ ఎప్పుడు మనకు మంచి చేస్తుంది అనుకుంటారు. కాదు, చెడు కూడా చేస్తుంది. ఎందుకు? అదేంటి సార్ అంటే ఇది చాలా కొత్తగా అనిపించవచ్చు. ఎస్, అవును, కరెక్టే. ఎప్పుడు చెడు చేస్తుంది అని అంటే మనం లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు యూనివర్స్లో 2 రకాల వైబ్రేషన్స్ ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్. ఎప్పుడైతే మనం లో వైబ్రేషన్స్ అంటే మన కొన్ని సిమ్టమ్స్ చెప్తాం. 7 వార్నింగ్ సైన్స్, 7 చాలా వార్నింగ్ సైన్స్ అనమాట. ఈ సైన్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ యూనివర్స్ నుంచి మనకు చెడు జరుగుతుందండి. సో ఏంటి చూద్దాం. 7 వార్నింగ్ సైన్స్. నెంబర్ 1, ఇవి మీకు ఉండకూడదు. ఇవి ఉంటే ఏమవుతుందంటే ఈ సైన్స్ కానీ మీరు ఇగ్నోర్ చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎనర్జీ అంటే లో ఎనర్జీలోకి వెళ్ళిపోతాం, ఊబిలోకి వెళ్ళిపోతాం అనమాట. చాలామంది అంటారు ఊబి అని అంటారు కదా, అప్పుల ఊబి అంటారు. అంటే అప్పు అనేది ఊబి లాంటిదండి. ఒకసారి ఆ ఊబిలోకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం, అంత ఈజీగా కాదు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే చాలా పవర్ఫుల్ థాడ్ లాంటిది. ఆ థాడ్ పట్టుకుంటే చాలా మన పైకి వచ్చి ఈ సైన్స్ కానీ మీరు ఇగ్నోర్ చేస్తే చాలా గట్టిగా అటాక్ జరుగుతుంది అనమాట. సో నెంబర్ 1 ఏంటని చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో నేను 7 చెప్తాను. ఈ 7లో మీకు 5 జరుగుతున్నా కూడా ఇమీడియట్గా ఈ కోర్సుకి రండి. లేదు సార్ ఇవేమి నాకు జరగట్లేదు అంటే హ్యాపీగా మీరు రావాల్సిన పని లేదు. ఈ 7లో 5 జరుగుతున్నా కూడా కంపల్సరీగా మీరు ఈ నెక్స్ట్ జరగబోయే బ్యాచ్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఎందుకంటే వాటిని ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి నేను చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 చూద్దామండి. ఏంటి వార్నింగ్ సైన్ ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోతారు, ఎనర్జీ వీక్ అయిపోతుంటారన్నమాట. సో ఇక్కడ తీసుకుంటండి, అంటే వాళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు, పడుకున్నా కూడా ఛార్జ్ అంటే దీంట్లో ఉండదు, ఒక రీఛార్జ్ లాగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు ఒక యాపిల్ ఫోన్ వాడుతున్నాను. ఇది చాలా కాస్ట్లీ, అందరికీ తెలిసిందే. కానీ దీనికి ఛార్జింగ్ అవసరమా? ఛార్జింగ్ కావాలి, రీఛార్జ్ కూడా చేసుకోవాలి. మనం ఇందులో సిమ్కి రీఛార్జ్ చేసుకోవాలి, ఫోన్కి ఛార్జింగ్ చేసుకోవాలి. అంటే మనము ఎంత ఉన్నా కూడా మనకి ఛార్జింగ్ అనేది అవసరం, రీఛార్జ్ అవసరం. ఆ రీఛార్జే నా క్లాసెస్ అండి. అదనమాట. సో ఇక్కడ అయితే బాగా ఇక్కడ నేను ఒకటి చెప్తాను, చాలామంది ఏం చేస్తుంటారంటే ఫోన్ పెట్టి ఛార్జింగ్ అప్పుడప్పుడు స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటారు. సో అంటే ఎందుకు జరుగుతుంది అని అంటే బికాస్ ఆఫ్ లో ఎనర్జీ, మీ యొక్క నెగిటివ్ హీలింగ్స్ వల్ల, అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల అలా జరుగుతుంది. ఇక్కడ చూడండి సార్, కన్సిస్టెంట్ ఎగ్జాషన్, అంటే మాటికి బాగా డ్రై అయిపోతారు, లేజీగా ఉంటారు, డల్గా అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి లేదు. అంటే చేతి నిండా వర్క్ ఉంటుంది, కానీ చేయడానికి ఆ మూడ్ రాదు. పాయింట్ జాగ్రత్తగా, మీకు చేతి నిండా వర్క్ ఉంటుంది, ఏం చేయాలో కూడా తెలుసు, కానీ చేయలేరు. ఇది నెగిటివ్ సైన్ అనమాట. అంటే అలా ఉంటున్నారంటే మీరు కంపల్సరీగా నేను చెప్పే టెక్నిక్స్ నేర్చుకోవాలి. క్లాస్ నెంబర్ 2 అండి. ఇక్కడ నెంబర్ 2లోకి వెళ్దాం. ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఇక్కడ అంటే ఒకసారి ఎలా ఉంటుందంటే మూడ్ స్వింగ్ అవుతుంటుంది అనమాట. క్రికెట్ బాల్ స్వింగ్ అయినట్టు క్రికెట్లో, అంటే బాల్ అనిల్ కుంబ్లే అంటే ఇలా చాలామంది మీరు మన పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, టక్కని షేన్ వార్న్ బాల్ అలా వెళ్ళిపోద్ది అనమాట, ఇలా పడి అలా అవుట్ అయిపోతుంటుంటారు. సో ఏమవుతుందంటే లైఫ్లో ఒక్కసారి సిచ్యువేషన్స్ మారిపోతాయి. అంటే చూడండి, సడన్ మూడ్ స్వింగ్స్ జరుగుతాయి, సాడ్నెస్, డల్గా, అంటే ఎంత చెప్పినట్టు లేజీగా. నేను అందుకే చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే లేజీ నుంచి క్రేజీకి వెళ్ళొచ్చు అనమాట. సో ఎమోషన్ రోలర్ కోస్టర్, అంటే లైఫ్లో కింద మీద ఇలా అప్పటి నుంచి ఒక నెల డబ్బు వస్తుంది, ఇంకో నెల డబ్బు రాదు. ఇలా జరుగుతుందని అంటే మీరు డేంజరస్ సైన్లో ఉన్నారని అర్థం. సో దాని తర్వాత నెంబర్ 3 మెంటల్ ఫాగ్ అంటారండి.
మెంటల్ ఫాగ్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు మీరు గుర్తుందా ఒక్కసారి మనం పెరుగన్నం తినేటప్పుడు ఎదురుగానే సాల్ట్ ఉంటుంది. మనం ఏమొచ్చి సాల్ట్ ఎక్కడుందని ఎతుకుతాం కానీ సాల్ట్ మాత్రం కనిపించదు. అప్పుడు ఎక్కడ పెట్టావు సాల్ట్ అని అంటే అక్కడే ఉంది చూడండి, ఎక్కడంటే ఆలోచి ఇగోండి ఇక్కడే కదా ఉంది అని అంటే ఊరే ఇక్కడే ఉందా మరి నాకు కనిపించలేదట. దీన్ని మెంటల్ ఫాగ్ అంటారు అనమాట. ఈ మెంటల్ ఫాగ్ ఉన్న వాళ్ళకి మనీ ఫాగ్ ఏర్పడిపోద్ది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం కొండ మీదకి వెళ్తుంటాం. ఇప్పుడు తిరుపతి దర్శనంకి అలా మనం కొండలు అరకు వెళ్ళినప్పుడు ఆ పైన అంటే ఇప్పుడు చలికాలం వెళ్ళినప్పుడు ఫాగ్ ఉంటుంది, సరిగ్గా కనిపించవు. అంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ కనిపించవు, మనుషులు కనిపించరు. ఇలాగా మెంటల్ ఫాగ్ అనేది ఉంటుందండి. ఈ మెంటల్ ఫాగ్ నేను ఏం చేస్తానంటే కొన్ని క్లాసెస్లో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సైంటిఫిక్ టెక్నిక్స్ ద్వారా మెంటల్ ఫాగ్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు మన చేతిలో BMW ఉంది, మీ చేతిలో ఆడి ఉంది, బెంజ్ ఉంది, కానీ ఎదురుగా వర్షం పడుతుంది విపరీతంగా. ఆ వైపర్స్ పనిచేయలేదు అనుకోండి, ముందుకు వెళ్ళగలరా? వెళ్ళలేరు. సో మనీ ఫాగ్ ఉంటే పనులు జరగవు. చిన్న పనులు కూడా పెండింగ్ పడిపోతుంటుంది. చిన్న పనులు కూడా కొంతమంది షేవ్ చేయాలనుకుంటారు, షేవ్ చేయలేరు. కటింగ్ వెళ్ళాలనుకుంటారు, కటింగ్ వెళ్ళలేరు. ఆ బండి క్లీన్ చేసుకోవాలనుకుంటారు, క్లీన్ చేసుకోలేరు. అంటే ఇంట్లో వస్తువులు సర్దాలనుకుంటారు, సర్దలేరు. అంతా అనీజీ అని క్లమ్జీగా అనిపిస్తుంది. చిన్న అంటే ఒక వ్యక్తికి ఫోన్ చేయాలని కూడా ఎప్పటి నుంచి అనుకుంటారు, కానీ ఫోన్ చేయలేరు. చూడండి, ఒక పర్సన్ కలాలనుకుంటారు, కలలేరు. ఫోన్ చేయడం ఎంతసేపు ఫోన్ తీసి ఫోన్ చేయడం, అవునా? వాళ్ళ మదర్కో ఫాదర్కో వైఫ్కో సంథింగ్ చేయాలనుకుంటారు, చేయలేరు. బికాజ్ ఆఫ్ మీ ఎనర్జీస్ వల్ల ఆ పని ముందుకు జరగదన్నమాట. సో దీన్ని మెంటల్ బ్లాక్స్ అంటారు. అంటే మన రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే సడన్గా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏం చేస్తుంటే మనం అవ్వాల్సిందే, ఎంత పెద్ద కార్ అయినా స్పీడ్ బ్రేకర్స్ స్లో అవ్వాలి, లేకపోతే ఎగిరిపోతుంది. సో ఈ మెంటల్ ఫాగ్ ఏం చేస్తుందంటే రోడ్ బ్లాక్స్ లాగా ఏర్పడిపోతాయండి. పని చేయను, పని పెండింగ్ పడిపోతే అప్పుడు లైఫ్ ఎండింగ్ వచ్చేస్తుంది అనమాట. పెండింగ్ పడితే లైఫ్ ఎండింగ్, గుర్తుపెట్టుకోండి. ఇది అంటే ఫోకస్ పెట్టలేరు. ఫోకస్ అంటే కొంతమంది ఉంటారు డబ్బు లెక్క పెడుతుంటారు కానీ మళ్ళీ మధ్యలో మర్చిపోతుంటారు. అంటే ఒక 100 నోట్లు లెక్క పెట్టాలన్నా 30 నోట్లు లెక్క పెట్టి మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడుతుంటుంటారు అనమాట. ఎందుకంటే ఒక 5 నిమిషాలు కూడా చాలామంది ఫోకస్డ్గా ఉండలేరు. ఇలా ఉండలేకపోతున్నారంటే గుర్తుపెట్టుకోండి, మీరు కంపల్సరీ మెడిటేషన్ మస్ట్గా చేయాలి. సో దాని తర్వాత అండి ఇంకోటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ యాక్స్. అంటే కొంతమందికి ఓవర్క్ తలనొప్పి అని, ఈ నొప్పి అని, నడు నొప్పి అని, ఆ నొప్పిని సడన్గా ఇక్కడ నొప్పులు వస్తుంటాయి. నొప్పులు వస్తున్నాయంటే దాని అర్థం మీరు లో ఎనర్జీస్లో ఉన్నారని అర్థం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన క్లాసెస్ ఎలా ఉపయోగపడతాయండి? ఛార్జింగ్ అనమాట. జస్ట్ మీరు నా క్లాసెస్కి 9 రోజులు వస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ 9 months అంటే 9 రోజులు అంటే మనకు 11 months అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి మంత్, నెక్స్ట్ ఈ 11 months అంటే ఈ 11 రోజులు నా క్లాస్కి వస్తే 11 నెలలు రీఛార్జ్ అయిపోతారు, ఛార్జింగ్ అయిపోతారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇంకా తీసుకోండి, 5th వన్ అంటే నెగిటివ్ థాట్ లూప్. అంటే ఈ లూప్లో పడిపోతారు అనమాట. అంటే ఒక వల్ల చూడండి, ఇప్పుడు మనం ఎలా ఉంటుంది అంటే ఎంత శక్తివంతులైన వల్ల పడేవనుకోండి, ఎలా గింజుకున్నా ఆ వల్లని, అంటే ఎలా కింద మీద కొట్టుకున్నా ఆ వల్లనే ఉంటాం. సో ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోండి, వర్రీ, ఫియర్, సెల్ఫ్ డౌట్, ఏదో ఒకటి అటాక్ జరుగుతూనే ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే దెబ్బ మీద దెబ్బ, పుండి మీద కారం చెల్లినట్టు ఇలా జరుగుతూనే ఉంటుంది. నాకు ఒకసారి ఏమైందంటే లాస్ట్ ఒక 2-3 months నుంచి నాకైతే సో అంటే ఏదో ఒక ప్రాబ్లం ఇంట్లో పిల్లలకి చిన్న ఇది రావడం, సంథింగ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, మా ఫాదర్కి. సో నాకు అర్థమైపోయింది, అమ్మో ఏదో నెగిటివ్ ఎనర్జీ మనకి అటాక్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాను. వెంటనే నన్ను నేను హీల్ చేసుకుని మొదలుపెట్టాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను దయచేసి. నేను ఇప్పుడు కొత్త పుస్తకం చదువుతున్నాను. ఈ పుస్తకంలో ఏముందంటే దెబ్బ ఎప్పుడు ఒకేసారి పడదు, స్లోగా స్టార్ట్ అవుతుంది. పతనమైన సక్సెస్ అని ఒకేసారి రాదండి, స్లోగా వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సుత్తి పట్టుకున్నాం, మేకు పట్టుకున్నాం, కొడతామండి. ఒక దెబ్బకి మేకు లోనికి వెళ్ళిపోద్దా? వెళ్దాం. దెబ్బ కొడితేనే మీకు లోనికి వెళ్తుంది అనమాట. సో మనకు కూడా ఏదైనా ఒక తగిలిందంటే వెంటనే అలర్ట్ అయిపోవాలండి. నేను ఒకప్పుడు చేసిన మిస్టేక్ అంటే ఓకే ఈసారి జరిగింది, ఇంకో నెక్స్ట్ టైం జరగదు, నో. సో ఇప్పుడు పాకిస్తాన్లో అంటే ఇండియా బార్డర్లో సైనికులు ఉంటారు. ఒక బుల్లెట్ సౌండ్ వచ్చింది అనుకోండి, వెంటనే అలర్ట్, కమాన్ ఎవ్రీబడి కమాన్, ఆరం మోగించేస్తారు, సైన్ మోగించేస్తుంటారు అనమాట. అది అలర్ట్ రియాక్షన్. లేకపోతే ఏముంది, మొత్తం అందరూ ఒకేసారి అటాక్ చేసేస్తారు. సో అందుకే చెప్తాను, అప్పుడు కెమెరా ఆన్ చేసి చూస్తుంటారు, అలాగా పొరపాటును ఒక్కడు వచ్చాడంటే అలర్ట్, కమాన్ ఎవ్రీబడి వచ్చేస్తున్నారు అంటే ఫస్ట్ ఒకటి వస్తాడు, తర్వాత మొత్తం సైన్యం వచ్చేస్తుంది అనమాట. సమస్య కూడా ఎప్పుడు ఒకటే వస్తుంది, దాని తర్వాత మీరు పట్టించుకోకపోతే రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్సే. ఇందాక చెప్పాను, అందుకే మీరు సమస్య వచ్చినప్పుడు రిలాక్స్, పర్లేదు ఏముందిలే చిన్నదాన్ని రిలాక్స్ అయ్యారనుకోండి, క్లైమాక్స్ అప్పుడు ఒకేసారి సమస్యలన్నీ బుల్లెట్ లాగా వచ్చేస్తుంటాయి అనమాట. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుంది, షీల్డ్ లాగా కాపాడుతుంది అనమాట. షీల్డ్, ప్రొటెక్షన్ మామూలుగా కాదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి చెప్తున్నా, మీకు చిన్న సమస్య ఇంట్లో ఏ సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, లేదా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నా, కెరీర్ ప్రాబ్లం ఉన్నా, మనీ ప్రాబ్లం ఉన్నా, అశాంతిగా ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వచ్చేయండి. ఎందుకంటే చాలా పెద్ద పడవలకి చిన్న కన్నం పడుతుంది. చిన్న కన్నమేని అనుకుంటే మొత్తం నీరు అలా వచ్చి పడవను ముంచేస్తుంది అనమాట. అందువల్ల బీ అలర్ట్ అండి. సో దాని తర్వాత నెంబర్ 6 ఎనర్జీ ఓవర్లోడ్ అయిపోవడం అనమాట. అంటే ఏంటి,
కొంతమంది దగ్గరికి అంటే ఎనర్జీ ఓవర్లోడ్ అంటే మన చుట్టూ ఆరా ఉంటుంది. మన ఆరా వీక్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నెగిటివ్ దృష్టి అన్నారు కదా, సో ఈ దృష్టి ఇలాంటివన్నీ ఏమవుతుందంటే మీరు 10 మందిలోకి వెళ్ళగానే మన నుంచి ఎనర్జీ అంతా తోడేసినట్టు ఈ క్రౌడ్లోకి వెళ్ళగానే కొంతమంది సర్టన్ పీపుల్ని కలగానే కొంతమంది మన పీపుల్ మీతో వచ్చి కలుస్తారు, మాట్లాడతారు. వాళ్ళని కలిసిన తర్వాత మీకు అనీజీగా ఉంటుంది, సంథింగ్ ఏదో డ్రౌజీగా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది. అలా జరుగుతుంది అని అంటే బికాస్ యువర్ ఎనర్జీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఇలా జరుగుతుంది. కొంతమందికి చిన్న అంటే మాటికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో అంటే వాళ్ళకి బాగుపడడం, వాళ్ళ పిల్లలకి బాగుపడడం, వాళ్ళ నాన్నగారికి బాగుపడడం, ఇలా ఏదో ప్రాబ్లం వస్తుందంటే ఇమ్మీడియట్గా చెప్తాను, దయచేసి అలర్ట్ అవ్వండి కంపల్సరీగా. దాని తర్వాత లాస్ట్ 7th సైన్ క్రియేటివ్ బ్లాక్. అంటే మీరు చేస్తున్న వర్క్లో క్రియేటివ్ ఉండకపోవడం, ఇన్స్పిరేషన్ ఉండకపోవడం, మోటివేషన్ ఉండకపోవడం, డ్రైవ్నెస్ ఉండకపోవడం, మన సెల్ఫ్ డ్రైవ్ అంటారు అన్నమాట, సెల్ఫ్ డ్రైవ్ లేకపోవడం, ఇలాంటి సైన్స్ 7 సైన్స్ ఉన్నాయి అని అంటే సో మనం లో ఎనర్జీలో యూనివర్స్ మీకు అలర్ట్ చేస్తుంది, హెచ్చరిక చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా తుఫాన్ వచ్చింది ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు హెచ్చరిక చేస్తారు. అందరూ తుఫాన్ హెచ్చరిక మెసేజ్లు వచ్చేస్తే, ఫోన్స్ వచ్చేస్తే, అవన్నీ వచ్చేస్తాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, యూనివర్స్ ఎప్పుడు కూడా ఇటువంటి హెచ్చరికలు చేస్తుంటుంది, వెంటనే అలర్ట్ అవ్వాలి. సో దయచేసి మీరు అలర్ట్ అవుతాను అనుకుంటే ఎస్ ఐ యామ్ అలర్ట్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ ఐ విల్ జాయిన్ ఇన్ క్లాస్ అని పెట్టండి. ఎందుకంటే అలర్ట్ అయ్యారు అని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేశారంటే ఎడిట్లో ఏదో ఒకటి ఉందని అర్థం. అలర్ట్ అయితేనే లైఫ్లో మనకు ఒకటే చెప్తానండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఎక్కడో ఒకటే తగులుతుందండి, ఎక్కడో ఒక దగ్గర ఏడిట్లో ఏదో ఒకటి మీకు తగులుతుంది. ఏ పాయింట్ తగిలిందో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సార్ నాకు 6 పాయింట్ తగిలింది, లేదు 1 పాయింట్ తగిలింది, ఎస్ అని చెప్పేసి మీకు అనిపిస్తే నిజంగా హానెస్ట్గా. ఎందుకంటే ప్రపంచంలో నిన్ను నువ్వు మోసం చేసుకున్నంతగా ఎవరిని మోసం చేయాలి మహాకవి శ్రీశ్రీ చెప్తారండి. సో దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, రండి అన్నీ నాకు తెలిసిన మనం ఆ ఫీలింగ్ నుంచి బయటకు రండి, నేర్చుకోండి. ఎందుకంటే ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అని వారెన్ బఫెట్ చెప్తారు. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడు అని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఈ February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్ మీ అందరికీ తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీరు కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యూఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.